నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అన్నగాంధునికి గాను శ్రీ డి శివకుమార్ గారు, శ్రీమతి సంజయ లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ డి శివకుమార్ గారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి దివాకరుని విష్ణువర్ధనమ్మ గారి, అలాగే కీర్తిశ్రీ దివాకరుని సూర్యనారాయణ గారి సతిమణి గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి దివాకరుని విష్ణువర్ధనమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ దివాకరుని సూర్యనారాయణ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అయ్యే కీర్తిశేషులు శ్రీమతి దివాకరుని విష్ణువర్ధనమ్మ గారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీ డి శివకుమార్ గారికి, శ్రీమతి సంధ్యా లక్ష్మి గారికి, శ్రీ డి కార్తీక్ గారికి, శ్రీమతి ప్రతీష గారికి, శ్రీమతి ఇందిరా గారికి, శ్రీమతి రుక్మిణి గారికి, రాజశేఖర్ గారికి, స్నేహలత గారికి, దిలీప్ కుమార్ గారికి, లక్ష్మి గారికి, చిరంజీవి ధ్రువసాయి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగమైన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యాలక్ష్మి గారికి, శ్రీమతి ప్రతీష గారికి, శ్రీమతి స్నేహలత గారికి, శ్రీలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ డి శివకుమార్ గారు, శ్రీమతి సంధ్యాలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మడత కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే దోసకాయ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.